క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 2 వచనాలు చదువుగా వెళ్దాం. అనంతరం ప్రార్థనతో ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఈరోజు ధ్యానం చేద్దాం. 1వ వచనం చదువుగా వెళ్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నాదములను కనెను. యోదా తామారునందు పెరేసును జెరహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు మేమందరము నీ సన్నిధికి చేరి ఆరాధన చేయడానికి మీరిచ్చిన బాధ్యతకే వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ జరిగిన ఆరాధన అంతటిని బట్టి స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాల పాటు వాక్య ధ్యానంలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ప్రసాదించండి. చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయాల్లో ఫలించినట్టుగాను తద్వారా వారి జీవితాలు సరిచేసుకుని నీ కొరకు ఎదురు చూస్తూ రాకుండా ఎత్తబడినటువంటి వారిగా చేసి వచ్చిన ప్రతి బిడ్డను మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు దివినాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మత్తయి బైబిల్లో నూతన నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఇది. దీనిని ప్రభు శిష్యుడిగా ఉన్న మత్తయి రాశాడు. ఈయన ఎవరంటే సుంకపు గుప్తదారి. సుంకపు ఆ మెట్ల దగ్గర పన్నులు, ఆ భవనం దగ్గర పన్నులు వసూలు చేసేవాడు, ట్యాక్స్ ఆఫీస్ దగ్గర. అలాంటి వ్యక్తిని ప్రభువు పిలిచినప్పుడు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన ఏ విడవల పెన్ను పేపర్ మాత్రం వదిలిపెట్టలే. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయనకు ఫైనాన్స్గా బాగా ఉన్నవాడే. ఎందుకు ఆ రోజున ఇతను యూదుడే కానీ రోమీలకు పన్ను వసూలు చేసేవాడు. రోమీలు పాలనప్పుడు అధిక మొత్తంలో వసూలు చేస్తూ కొంత వాళ్ళు మినాయించుకుని ఇచ్చేవాళ్ళు. అందుకొరకే వీళ్ళకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండేవి కాదు. సమాజంలో వీరిని తక్కువగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారిని, కార్పెంటర్స్ని, అదేవిధంగా చర్మకారుల్ని, గొర్రెల కాపర్లకు విలువనిచ్చేటువంటి వారు కాదు. కానీ యేసు ప్రభు పిలవగానే ఆయన ధనవంతుడైనప్పటికీ, సమృద్ధిగా ఉన్నప్పటికీ సమస్తాన్ని వదిలిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించాడు. యేసు ప్రభుతో పాటు ఉండి బాగా చదువుకున్న వ్యక్తి ఈయన. ఒక విధంగా ఇప్పుడు సిఏ ఎలాగో, చార్టెడ్ అకౌంట్ ఎలాగో అంత బాగా మ్యాథమెటిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి, లెక్కలు బాగా తెలిసిన వ్యక్తిన యేసు ప్రభువును వెంబడించాడు. ప్రభు రమ్మనగానే వెంబడించి ప్రభువుకు అనేకులకు విందునిచ్చాడు. ఈయన ఎప్పుడైతే ఈ మత్తయి ఇంటికి వెళ్ళాడో పరిసయ్యులందరూ కూడా విమర్శిస్తారు. ఈయన ఏంటి ఇలాంటి ఆ పాపులు అంటే పన్నులు వసూలు చేసేటువంటి సుంకపు గుప్తదారుల ఇంటికి కూడా ఆయన వెళ్తున్నాడని ప్రభు విమర్శకు కూడా గురయ్యాడు. మత్తయి ఈ సువార్తను
యూదుల కొరకు ఆయన రాశాడు. అందుకనే బైబిల్లో మనం చూస్తూ ఉంటాం కదా, అబ్రహాము కుమారుడగు అని రాస్తాడు ఆయన. మొదటి వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి ప్రభు యొక్క పుట్టుకను గురించి రాస్తూ ఆయన అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనగా, అబ్రహాము ఎవరంటే యూదులకు పితామహుడైన పాలస్తీనా దేశ జాతి పిత. యేసు ప్రభు గురించి వర్ణిస్తూ ఆయన ఎవరి కుమారుడు అనుకున్నా ఆయన అబ్రహాము అనగా ఆ దేశ జాతి పితకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యేసు ప్రభు అని మత్తయి రాస్తూ ఉంటాడు. మత్తయి ఉద్దేశం ఏమిటంటే తన యూదా జాతికి యేసు ప్రభువు దేవుడై ఉన్నాడన్నటువంటి విషయాన్ని తెలియచేయట ఆయన ఉద్దేశం. ఆయన యూదులు రాజు కొరకు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ మెస్సయ్య ఈ క్రీస్తే అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకనే రాస్తాడు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఈయన ప్రారంభిస్తాడు. అంతేకాకుండా ఆ శిలువ మీద పిలాతు రాస్తాడు యూదులకు రాజు. ఈ విషయాలన్నీ ఈ మత్తయి రాయటంలో ఉద్దేశం ఏమిటంటే యేసు ప్రభువు ఈ లోకానికి రాజుగా వచ్చాడు. అందుకనే యూదులు పరలోక రాజ్యాన్ని నమ్ముతారు. మార్క్ అయితే దైవరాజ్యం అని రాస్తాడు. ఈ మత్తయి అయితే యూదుడు కనుక పరలోక రాజ్యము సమీపించిందని అనేకమైన ఉదాహరణలు పరలోక రాజ్యాన్ని గురించి మత్తయి రాస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువు ఆయన సామాన్యుడు కాదు, మామూలు కుటుంబంలో పుట్ల. ఆయన ఆ దేశానికి జాతిపిత అయినటువంటి అబ్రహాము ద్వారా జన్మించినటువంటి వాడని ఆయన ప్రారంభంలోనే అబ్రహాము కుమారుడు అని రాస్తా ఉన్నాడు. ప్రియా దేవునులారా, ఆయన ఎంత గొప్ప వ్యక్తిగా అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయము ఆది కాండములు మనం చూస్తూ ఉంటాం, నీ ద్వారా సమస్త జనాంగము ఆశీర్వదించబడును. అలాంటి వాగ్దానం నెరవేర్పుగా యేసు ఈ లోకానికి పుట్టాడని మత్తయి వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చూసారా. ఆయన దావీదు కుమారుడు. దావీదు ఎవరంటే ఈజ్ ఎ కింగ్, రాజు. యేసు ప్రభు సామాన్య వంశంలో పుట్టినవాడు కాదు. యేసుక్రీస్తు సామాన్యమైనటువంటి వంశంలో పుట్టినవాడు కాదు. ఆయన ఎక్కడ పుట్టాడంటే రాజ్య వంశంలో పుట్టాడు. ఆయన దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నీ సంతానాన్ని భూమి మీద స్థిరపరుస్తాను అన్నాడు ఆయన. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో లేఖన భాగం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధ లేఖన భాగము ఇలాగా ఉంది, చదువుదాము. నీ దినములు నీవు నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన అతనికి సిద్ధపరచును. చూసారా, నీ సంతానం నుండి వచ్చిన వారికి రాజ్యమును సిద్ధపరుస్తాను. క్రీస్తునందు ప్రియా దేవునులారా, ప్రభు వాగ్దానం చేశాడు. పాత నిబంధనలోనే నీ గర్భం నుండి వచ్చిన వారికి రాజ్యాన్ని సిద్ధపరుస్తాను. కనుక ఇక్కడ దావీదు కుమారుడైన యేసు అంటే అర్థం ఏంటి? ఆయన రాజుగా వచ్చాడు. ఆయన రాజ్యము నిరంతర రాజ్యము, ఆయన రాజ్యము ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఆ మొదటి వచనంలోని ఎంత భావగర్భితమైనటువంటి విషయాలు చెప్తున్నాడంటే ఆయన అబ్రహాము వంశంలో, ఆయన రాజరిక వంశంలో ఆయన పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్తా ఉంది. 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతను అన్నదమ్ములను కనెను. క్రీస్తునందు ప్రియులారా, 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కన్నాడు. బైబిల్ అంతట్లో కూడా
ఇస్సాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంది ఆయనకు. ఏంటో తెలుసా? మిగతా వాళ్ళకు భార్యలు ఎక్కువగా ఉన్నారు, కానీ ఇస్సాకు మాత్రం ఓన్లీ వన్ వైఫ్. ఎక్కువగా నేను వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏదైనా పురుషుల గురించి చెప్పాలంటే ఇస్సాకు గురించి ఎక్కువగా చెప్పాను. సామాన్యంగా ఒకసారి చెప్పిన వాక్యాన్ని చాప్టర్ మళ్ళీ నేను రిపీట్ చేయలే 3 ఏళ్లలో. చెప్పండి తప్ప. ఇస్సాకు గురించి 2 సార్లు చెప్పాను. కారణం ఏంటంటే ఇస్సాకు సత్పురుషుడు, ప్రార్థనాపరుడు, ఏకపత్ని పురుషుడు. ఆయన వివరిస్తూ ఆయన ఇస్సాకును ప్రస్తావన చేస్తున్నాడు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. యాకోబుకు వస్తే బైబిల్ అంతట్లో కూడా మగశిరవు కలిగి పోరాడి జీవితాన్ని మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యాకోబే. చూసారా? యాకోబు దేవునితో సాక్షాత్తు పోరాడినటువంటి వాడుగా, మనుషులు ఎలాగైతే ఒకరికొకరు పోట్లాడుకుంటారో అలాంటి మగసిరి కలిగి దేవునితో పోరాటం చేసేటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబే. చూసారా? యేసుక్రీస్తు జన్మను వివరిస్తూ ఆయన ఇస్సాకు, ఆయన యాకోబు సంతతికి చెందినటువంటి వాడని వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనం నుండి ఈ 16వ వచనం వరకు కూడా అన్ని పేర్లే ఉన్నాయి కదా, అన్ని పేర్లే. నేను అనుకునేవాడిని ఏంటి ఇన్ని పేర్లు? సామాన్యంగా చాలామంది చదవరు. బైబిల్లో చాలా చోట్ల ఎక్కువగా పేర్లే కనబడతాయి. ఎందుకంటే మనకు మన తండ్రి పేరు, తాత పేరు తప్ప తెలవదు. కానీ యూదులు అట్లా కాదు. యూదులు వారి గురించి చెప్పుకునే ముందు వరుసనే 10 మంది పేర్లు చెబుతారు వాళ్ళు. బైబిల్ అట్లాగా రాయబడింది. అది వాళ్ళకు ఇష్టం. అలాగా మనకు మా తాత తర్వాత పేరేంటో తెలియదు. మా నాన్నగారి పేరు వెంకయ్య, మా తాతగారి పేరు నా పేరే. అలాగే మా అబ్బాయికి మా నాన్నగారి పేరు జోయల్ అంటే వెంకయ్య గారు అని వే అని అక్షరం పెట్టాను నేను. చూసారా? అంటే మనకు తాత తప్ప తండ్రి తప్ప ఎవరు తెలియదు. కానీ యూదులైతే ఆ రూతు గ్రంథంలో కానీ, ఎస్తేరు గ్రంథంలో కానీ, హెజ్రా గ్రంథంలో చూడండి ఎక్కువ పేర్లు వరుసనే 10 మంది వస్తే కారణం ఏంటంటే వాళ్ళ వంశావళి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. యూదులు ఇవన్నీ ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఈ మత్తయి కూడా యూదుల కొరకు ప్రస్తావన చేస్తూ రాశాడు కనుక వారు వంశావళి చదువుకున్నప్పుడు వారు ఎంతగానో ఆనందించేటువంటి వారుగా ఉంటారు. అందుకని యూదులు వారి వంశావళి ప్రాముఖ్యమైనది కనుక ఆయన ఇన్ని పేర్లు ప్రస్తావన చేయడం జరిగింది. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తే నేను విన్నాను. ఆయన బైబిల్ తీసుకున్నప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ బైబిల్ ఏదైనా ఒక తప్పు పట్టుకోవాలి అనుకున్నాడంట. ఆయన అనుకుని బైబిల్ కొత్త నిబంధన ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదలెడుతున్నాడంట. మొదలెట్టి చదివినప్పుడు వరుసన అన్ని పేర్లే ఉన్నాయంట. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు ఇట్లా అన్నీ చదివినప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో వంశావళి ఉంది. నేను చాలా చదివాను కానీ వారి గురించినటువంటి విషయాలు సరిగా లేవని ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన మారిపోయి ఆయన స్వార్థ చేయటము ప్రారంభించాడు. చూసారా? ఈ వంశావళి చదివి మారిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఎందుకు చెబుతానంటే నేను అనుకునేవాడిని ఎందుకు నీ పేర్లు రాశారు, ఎవరు చదవరు కదా అనుకునేవాడిని. కానీ ఆ వంశావళిని బట్టి కూడా ఆర్ఆర్కే మూర్తి గారు మారేనని అని చెప్పగా నేను విన్నాను. క్రీస్తునందు ప్రియ దేవునులారా, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు హృదయాల్లో మార్పునిచ్చేటువంటిది. ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉంటాయి, జస్ట్ ఇన్ఫర్మేషనే, కానీ బైబిల్ కన్ఫర్మేషన్ అనగా మార్పును కలిగజేసేటువంటిదిగా ఉందని లేఖనము చదివిస్తూ ఉన్నది. కనుక ఈ మొదటి వచనము నుండి 16 వచనాలకు అన్ని పేర్లే చదివించను. కానీ ఇందులో మనకు ప్రాముఖ్యంగా 5 పేర్లు కనబడతాయి. అవి స్త్రీల గురించినటువంటి పేర్లు. నేను చదువుతా చూడండి.
3వ వచనంలో తామారు గురించి ఉంది. 5వ వచనంలో రహాబు గురించి ఉంది. 5వ వచనంలోనే రూతు గురించి ఉంది. 6వ వచనంలో ఉరియా భార్య గురించి రాయబడి ఉంది. కింద వస్తే మరియ గురించి రాయబడి ఉంది. మొత్తము ఈ అధ్యాయంలో స్త్రీల గురించి ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యం కదా. ఎందుకంటే ఈ రోజుల్లోనే స్త్రీలను ఎంతగానో పైకి స్త్రీల గురించి ఉన్నతంగా చెప్పినా నిర్ణయానికి వచ్చేది మాత్రం ఎవరిదే? పురుషులదే కదా డెసిషన్ అనేది. 2000 సంవత్సరాల క్రితము స్త్రీలకు మరింకెట్లా ఉండేది? సుమారుగా 1800 సంవత్సరాల వరకు కూడా స్త్రీలను ఎంతో హింస పెడుతూ సతీసానం గారు పేరట వాళ్ళని చంపడము, కాల్చివేయడము ఇవన్నీ జరిగినాయి. 2000 సంవత్సరాల క్రితము స్త్రీలను ఎంతగా అణిచివేసేవాళ్ళు మనం చెప్పుకోవచ్చు. కానీ అలాంటి తరుణంలో కూడా స్త్రీల గురించి వారిని గ్రంథస్థం చేయడము, వారి ద్వారా క్రీస్తు పుట్టాడని చెప్పడము ఎంతో ఆశ్చర్యకరంగా కనబడుతూ ఉంది. ప్రియా దేవునులారా, మత్తయి 5 స్త్రీల గురించి పేర్లు బైబిల్ గ్రంథంలో రాశాడంటే స్త్రీలకు దేవుని ఎడల ఆయన చూపినటువంటి కృప ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పురుషులకు స్త్రీలు దేవుని సన్నిధిలో తక్కువ కాదని వివరించడాకేమో 5 మంది పేర్లు ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప్రభువును కన్నటువంటి మరియ తల్లి పేరు కూడా 2 సార్లు, అనగా అబ్రహాము పేరు 2 సార్లు వస్తే మరియమ్మ పేరు కూడా, మరియ తల్లి పేరు కూడా 2 సార్లు ప్రస్తావన బైబిల్లో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఆనాడే స్త్రీలకు బైబిల్ భాగంలో ప్రాముఖ్యత ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి స్త్రీలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది? తామరకు. తామరు ఎవరు? ఆమె ఒక వ్యభిచారి అని చెప్పాలా, అంతే కదా. ఆమె వైధవ్య వస్త్రాలు ధరించి మామకు తెలవకోకుండా ఆమెతో ఈ యొక్క లైంగిక సంబంధాన్ని కలిగి ఉంది. అలాంటి స్త్రీలు కూడా దేవుని యొక్క కనికరం. తర్వాత రహాబు అనేటువంటి ఆమె ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్. ఆమె అంటే ధనం కోసం అలాంటి వ్యభిచారపు పనులు చేసేటువంటి ఆమె కూడా మార్పు పొందడం, ఆమె కూడా దేవుడిని తెలుసుకోవడం, ఆమె వంశంలో నుండి యేసు ప్రభు వచ్చినటువంటి వాడుగా ఉండడం అనేటువంటిది గొప్ప విషయమే. అంతేకాక రూతు ఎవరు? ఆమె అన్యురాలు. షీఈస్ నాట్ జూ. ఆమె అన్యురాలైనప్పటికి కూడా యేసు క్రీస్తు కేవలము యూదులకు రాజు మాత్రమే కాదు, ఆయన యూదులకే దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అపోస్తలుల కార్యాల గ్రంథము 10:36 రాయబడింది. ప్రియా దేవులారా, యూదులకు, గ్రీకు దేశస్తులకు, స్త్రీలకు అందరికీ కూడా ఆయన దేవుడై ఉన్నాడని ఒక అన్యురాలు రూతు పేరు కూడా ఆ వంశంలో యేసు ప్రభువు రావడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను కనెను. ఆమె పేరేంటి? ఉరియా భార్య పేరు చెప్తారా? అరే బెచ్చవా, ఆమె కూడా అలాంటిదే కదా. ఉరియా భార్య కావాలని తెచ్చుకుని ఆమెతో ఈ దావీదు వ్యభిచారం చేయడం, ఆయన ద్వారా కుమారుడు పుట్టడం. ప్రియా దేవులారా, అలాంటి వారిని కూడా దేవుడు కనికరించాడు, ఆయన ఆశీర్వదించాడు అనేటువంటిది లేఖనము చెప్తా ఉంది. మరియా 5వ స్త్రీ మరియా అంటే పేరుకి అర్థం ఏంటి? పోయిన సంవత్సరం చెప్పాను నేను. మరియా అంటే పేరుకి అర్థం ఏంటి? ఎవరు మాట్లాడరు? మరియా తల్లి ప్రభువు కంది పేరుకి అర్థం ఏంటి చెప్పలేరా? మరియా అంటే అర్థం ఏంటంటే, తెలుగులో ఒక ఆయన తర్జుమా చేస్తూ తిరుగుబాటు స్త్రీ అని రాశాడు. అసలు ఒరిజినల్గా మరి అంటే ఏంటంటే చెడిన స్త్రీ అని అర్థం. ఏంటమ్మా? చెడిన స్త్రీ మీనింగ్ అది అర్థం అనమాట. అనగా చెడిన దానిలో నుండి మంచి. అందుకే బైబిల్ చెబుతుంది, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే, నజరేత్ అంటే ఏంటి? చెడిపోయిన ఊరది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే.
మన రాష్ట్రంలో అంటే ఇది ఒరిస్సా కదా, ఆంధ్రాలో కొన్ని ఊర్లు ఉన్నాయి, చెప్పకూడదేమో కానీ రికార్డ్ అవుతుంది. పెద్దాపురం ఉంది, దేనికి ప్రసిద్ధి? ప్రాస్టిట్యూషన్ ప్రసిద్ధి ఆంధ్రాలో. ఆ ఊరి పేరు చెప్పగానే ఆ ఊరా అంటారు. అట్లాగే ఈ నజరేత్ అనేటువంటి పేరు చెప్పగానే అది మంచి ఊరు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచోళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి మరియా కూడా చెడ్డదని నేను చెప్పకూడదు, కానీ ఆ పేరుకి అర్థం మాత్రం మంచి లేదు, కానీ అలాంటి చెడులో నుండి మంచిది వచ్చింది. హల్లెలూయా. అందుకని నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? వచ్చింది. అందుకే అంటాడు, వచ్చి చూడు, మంచి వచ్చిందో రాలేదో వచ్చి చూడు. క్రీస్తునందు ప్రియులారా, అలాంటి మరియ తల్లిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వచ్చాడు. అనగా చెడిన మన జీవితాల్లో నుండి ప్రభువు మంచిని చూస్తున్నాడు. తెలుసా? ఎప్పుడు చెడు చెడు అంటాం కాదు, ఎందుకు ఆ వ్యక్తులు చెడుగా ఉన్నాడు, ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, చెడును తీయాలి తప్ప మనిషిని తీసేయటము కాదు. ప్రభువు ఈ మత్తయి సువార్తలోనే పరిసయ్యులు అధ్యాయం అంతా 23వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఎక్కువ ప్రభు వాళ్ళని తిడతా ఉంటాడు. సున్నగొట్టు సమాధులారా అంట, బాహ్యం బాగుంది కానీ లోపల బాగాలేదు, గిన్నె వెలుపల శుద్ధి చేస్తున్నారు, ఇలా తిడతా ఉంటాడు. కానీ నేను అనుకున్నాను ఆ అధ్యాయం చదివినప్పుడు, ప్రభువు వారిలో ఉన్న చెడు స్వభావాన్ని తిట్టాడు తప్ప వాళ్ళ తిట్టడం ప్రభు యొక్క ఉద్దేశము కాదు. ఆయన వ్యక్తిత్వం సరిగా చేసుకోమన్నాడు తప్ప ఆయన వ్యక్తులు తిట్టడం అనేటువంటిది కాదు. ప్రియా దేవులారా, మరియ కూడా ఆ పేరు సరిలేదు, కానీ ఆమె జీవితాన్ని ప్రభువు చూశాడు. చెడిన మన జీవితాలలో ఆయన మంచిని చూసేవాడు. మన ప్రభువు ఎవరిని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. మరియ తల్లిని ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటము జరిగింది. కనుక ప్రియులారా, 5 మంది స్త్రీలను మొదటి అధ్యాయంలో ప్రస్తావన చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆయన స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యత దేవుని లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాము. 17వ వచనంలో 17 ఇట్లా అబ్రాహాము మొదలుకొని 17 ఇట్లా అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. చాలు ప్రియులారా, బైబిల్ చెబుతుంది 14 అంకె వివరించబడింది. అబ్రహాము మొదలుకొని దావీదు తరం వరకు 14 తరాలు. తరము అంటే ఎన్నేళ్ళు? మనకు భారతదేశంలో 40 ఇయర్స్, 40 ఏళ్ళు. ఇప్పుడు మనం ఉన్న ఒక తరంలో 40 ఏళ్ళ తర్వాత మనం ఉంటామన్న నమ్మకము తరం మారిపోతూ ఉంటుంది. 14 తరాలు, దావీదు వరకుని యూదులు బబులోను కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. అనగా 14 అనేటువంటి మాట యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. మనకు 7 అనేటువంటిది సంపూర్ణ సంఖ్య. మీకు తెలియదు, కానీ ఊరిలో ఏదైనా కొలిసేటప్పుడు 6 1 8 అంటారు, అంతేనా? 7 ఎందుకనరు, సంపూర్ణ ఎందుకన్నారు నాకు తెలీదు, కానీ అలా చేస్తూ ఉంటారు. అలాగే మనకు 3 అంకె యూదులకు సంపూర్ణమైంది. అందుకనే ఇక్కడ 3 విషయాలుగా అబ్రహాము మొదలకు దావీదు, దావీదు మొదలకు బబులోను చెర, బబులోను చెర నుండి క్రీస్తు వరకు 14 తరాలు. 14 ఎందుకు రాశాడంటే 3 అనేటానికి చాలా ప్రాముఖ్యమైనది, సంపూర్ణమైంది. అందుకని ఆ విధంగా రాశాడు. అంతేకాకుండా హిబ్రూ అక్షరాలు ఆలిఫ్ జీముల్ దాములని 119వ కీర్తనలో ఆ వరుసనే అక్షరాలు ఉంటాయి. ఈ 3 దావీదు అంటాకి 3 పదాలు కదా. లెక్క పెడితే
దావీదు అనేటువంటి పదవి వస్తుంది. అందుకని దావీదు రాజరికానికి సంబంధించిన వ్యక్తి కనుక ఆ పేర్లు ప్రస్తావన కొరకు ఆ విధంగా రాయటము జరిగింది. 18వ వచనం చదువుదాము. యేసుక్రీస్తు జనన దినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చాలు పిల్లరా, బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకము ఆకమునిపై ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చెను. యేసుక్రీస్తు యొక్క పుట్టుక మరియా ఆమెను కందగానే వారి ఏకము కాకమునిపై అనగా మరియ తల్లి యేసేపునకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడటం అంటే ఏంటి? వారు లైంగిక సంపర్కం అనేటువంటిది లేదు. బైబిల్లో చాలా చక్కగా రాయబడింది ఆమె భర్త అయిన యేసేపు అంటే వారి ఇరువురి మధ్య ఎంగేజ్మెంట్ అయింది. యూదుల పెళ్లి 2 రకాలుగా ఉంటుంది. ముందుగా ఎంగేజ్మెంట్ అవుతుంది, తర్వాత సంవత్సరానికి కానీ వారు పెళ్లి చేసుకుంటారు. ఈ సంవత్సరంలోపు ఇరువురు మాట్లాడుకోవచ్చు, కానీ వారిరువురు మధ్యన లైంగిక సంబంధాలు అనేటువంటివి ఉండవు. బైబిల్ చెప్పేది ఏమిటంటే యేసేపు మరి యొక్క భర్తగా ఉన్నాడు, కానీ యేసు ప్రభుకు తండ్రి అని ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? లేదు. కారణం ఏంటి? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసేపు స్వప్నమందు దేవదూత వచ్చి ఆయనకు ఇలాగా సెలవిస్తూ ఉంది. 20వ వచనం చదువుదాము. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. బైబిల్ చెబుతుంది ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంతా బాగానే ఉంది, కానీ స్వప్నమందు కనబడడం, దర్శనంలో దేవదూత మాట్లాడడం మరి ఎలా అంగీకరిస్తాడు ఆయన యేసేపు? ఎవరైనా గర్భవతి అయిందయా, ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెను నువ్వు పొందుకోవాలి అంటే అంగీకరిస్తారా ఎవరైనా ఈ లోకంలో? మరి ఎలాగంటే ఈయన యూదుడు సమాజ మందిరాలలో అంటే దేవుని మందిరంలో ప్రతి శనివారం కూడా యూదులు యెషయా గ్రంథాన్ని చదువుతారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కట్టది, అతని భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఈ వాక్యాలన్నీ కూడా సునగోగుల్లో ఎప్పుడు చదువుతూ ఉంటారు. యూదుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్యక గర్భవతి కుమారుని కంటదనే విషయము వాక్యం వాళ్ళందరికీ కూడా తెలుసు. అందువల్ల యోసేపు కూడా ఒక కన్యక గర్భవతి అవుతుంది, కుమారుడు పుడతాడు అన్న విషయము ఆయనకు తెలుసు కనుక స్వప్నమందు ఎప్పుడైతే దేవదూత చెప్పిందో ఆయన మౌనంగా ఉన్నాడు. చూసారా? ఎందుకు? అతను వాక్యాన్ని ఎరిగినటువంటి వాడిగా, సత్యం తెలిసినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. అంతేకాకుండా ఒకవేళ అయ్యుండొచ్చు, కానీ మరి ఈ విషయాన్ని బయటికి చెప్తే ఏం చేస్తారు? మరి తల్లిని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏకం కాకుండా, పెళ్లి కాకుండా బిడ్డల కంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఏం చేస్తారండి? ధర్మశాస్త్రం ప్రకారం
రాళ్ళతో కొట్టి, అంటే ఇండైరెక్ట్గా ఈయన ప్రభు కొరకు శ్రమ పడుటకైనా ఇష్టపడ్డాడు. అంతేకాకుండా ఈ 19వ వచనం చదివాం కదా, ఆమె భర్త అని యోసేపు నీతిమంతుడయ్యుండి అవమానపరచనల్లక. చూసారా, ఆమెను అవమానపరచగలలేదు. ఎందుకు? ఆయనలో నీతి మొత్తం ఉంది. అందుకొరకై శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ప్రియా దేవులారా, ఆమె పరిశుద్ధాత్మ అనగా దేవుని శక్తి. వాక్యం చెబుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని శక్తి వలన ఆమె గర్భము దాల్చింది. ప్రియులారా, సమయాలోపన బట్టి త్వరగా ముందుకు వెళ్దాము. 22వ వచనం చదువుగా విందాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. చాలు ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు. ప్రియులారా, ఇమ్మానుయేలు అంటే ఆ పేరుకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఆనాడు నుండి కూడా ఆ యూదులు ఎదురు చూస్తున్నారు. వారి జీవితాంతము ఇతరుల కింద నలిగిపోతున్నారు. ఇతర రాజుల చేత బానిసత్వంతో ఎదురు చూస్తూ మాకు ఒక తోడు కావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక ఆదరణ కావాలి. మేము ఒంటరి వారిగా ఇతర రాజుల కింద అణిచివేయబడుతున్నాము అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇమ్మానుయేలు మీకు పుడతాడు. ప్రియులారా, మరి ఇమ్మానుయేలు అనే పేరు చేత పిలవబడ్డాడు ప్రభు ఎక్కడన్నా? అమ్మా ఎక్కడన్నా పిలవబడ్డా? మరి పిలవాలిగా. ఈ మత్తయి సువార్తలోనే ప్రభు రాయించాడు మత్తయి ద్వారా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. తోడుంటామన్నా యుగ సమాప్తి వరకు అన్నా ఉంటామే ఒకటే. కనుక యుగ సమాప్తి వరకు ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటారని ప్రభువు సెలవిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, అనగా ఆయన తన బిడ్డలకు ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇమ్మానుయేలుగా మీకు నేను తోడుగా ఉండడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా, ఎక్కడి వరకు? యుగ సమాప్తి వరకు అనగా సదాకాలము తోడుగా ఉండడానికి వారు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో అలాగనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని సెలవిస్తూ ఉంది. 23, 24 చదవము, ముగించుకుందాము. అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చాలు పిల్లరా, బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారము చేసి, ఏ ప్రకారము? దేవదూత దేవుడు చెప్పింది చేశాడు. యేసేపు దేవ చిత్త ప్రకారం చేసినవాడు ఆయన. 25లో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. చూసారా, అంటే వారి మధ్యన ఎలాంటి శారీరక సంబంధాలు లేవు. యేసు ప్రభు పరిశుద్ధుడు, కన్యకు పుట్టినవాడు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడుగా ఆయన ఈ లోకానికి ఉద్ధరించాడు. ప్రియా దేవులారా, మన ప్రభు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి, ఎలాంటి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఎలాంటి రక్షణ అంటే లేఖనం ఇలాగా సెలవిస్తుంది, ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు ఆయన. దేని నుండి? ఆయన భౌతికమైనటువంటి రాజుగా కాదు, కానీ పాపాల నుంచి రక్షించేటువంటి రాజు. మన ఈ లోకంలో నీతిమంతుడు లేడు, కానీ
ఈయన ఎలాగొచ్చాడంటే యేసుగా రక్షకుడుగా, అలాంటి పాపుల నుండి పరిశుద్ధులుగా చేయడానికి పాప రక్షకుడుగా వచ్చి పరిశుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యాన్ని, అందుకని భక్తి రాస్తాడు, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ఎక్కువ ప్రస్తావన చేశాడు. ఆయన రాజుగా ఉన్నాడని, ఆ రాజ్యంలో మనమందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము, సమయం అయింది కనుక. ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఆయన అబ్రహాము కుమారునిగా దావీదు రాజ్యవంశంలో ఆయన పుట్టాడు. ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనమందరం కూడా వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రియబిడ్డ, ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ పరలోక రాజ్యాన్ని నన్ను వారసులుగా చేయమని ప్రభువుని అడుగు. ఆయన పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడు. అలాంటి వారినైనా ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు ప్రభు. ప్రార్థించుకును. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలు ఉన్నారు ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందట్టుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యాలు ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.